అందరికీ నమస్కారం. సర్ప్ తెలంగాణ ఎస్హెచ్జి అకౌంటింగ్ మొబైల్ అప్లికేషన్ అయితే మళ్ళీ మనకి కొత్తగా లాంచ్ చేశారు. సో దానికి సంబంధించి మనము ఎస్హెచ్జి ప్రారంభమైనప్పటి నుండి మొదలు పెడితే ఎస్హెచ్జి కట్ ఆఫ్ షీట్ అనేది ఎంట్రీ యాజ్ ఆన్ 30th సెప్టెంబర్ 2024 వరకు మనము ఎస్హెచ్జి స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ కట్ ఆఫ్ డేట్ వరకు మనము ఈ కట్ ఆఫ్ షీట్ ఎంట్రీని అయితే చేయవలసి ఉంటుంది. దీనికి రిక్వైర్మెంట్స్ అయితే మెంబర్ వారీగా చూసుకుంటే రిసీట్స్లో సేవింగ్స్ ఆల్ టైప్ ఆఫ్ సేవింగ్స్ చూసుకోవాలి, షేర్ క్యాపిటల్ చూసుకోవాలి, అలాగే లోన్స్ అయితేనేమో ఆల్ టైప్ ఆఫ్ లోన్స్ వివరాలు మన దగ్గర ఉండాలి, తీర్మానము, సేవింగ్ పాస్బుక్, లోన్ పాస్బుక్, లోన్ లెడ్జరు, ఇలా మెంబర్ పాస్బుక్, ఇలా మీకు రిక్వైర్మెంట్ ఉంటుంది. అలాగే ఎస్హెచ్జి తీసుకుంటే రిసీట్లు, బారోయింగ్స్ అంటే అన్ని రకాల అప్పులు, తర్వాత బిఎల్ బారోయింగ్స్, పేమెంట్స్ అండ్ కన్ఫర్మేషన్. సో ఇది బీకే స్థాయిలో ఎంట్రీ ప్రాసెస్ కాబట్టి కొంచెం నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, పూర్తిగా చూస్తేనే అర్థమవుతుంది అనమాట. లెంత్ అయినా సరే మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. అంతకంటే ముందుగా అయితే ఈ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మీ డిస్ట్రిక్ట్ మహిళా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని కావాల్సిన వాళ్ళకి షేర్ చేయండి. అలాగే నేను ఏ వీడియో కూడా అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఉంటుంది అనమాట. సో చాలా బాగా యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్. సో ముందుగా అయితే మనము లాగిన్ అయిపోతాము. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనకి అకౌంటింగ్ తీసుకోండి, ప్రొఫైల్, మీటింగ్, ఇదంతా కూడా సెట్టింగ్, అకౌంటింగ్ తీసుకోవాలన్నమాట. అకౌంటింగ్లో మనం ఇక్కడ మెంబర్ తీసుకుంటున్నాము. మెంబర్ తీసుకుంటే ఇక్కడ మనకి స్టార్టప్ యాజ్ ఆన్ 30th సెప్టెంబర్ 2024 వరకు ఉంది. దీంట్లో మనము రిసీట్స్ తీసుకుంటున్నాము. సో తీసుకున్న తర్వాత ఆ రిసీట్స్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి మెంబర్స్ ఓపెన్ అవుతారనమాట. ఇందులో ఒక్కొక్క మెంబర్ని సెలెక్ట్ చేస్తూ ఆ మెంబర్కి సంబంధించినటువంటి ఆల్ టైప్ ఆఫ్ సేవింగ్స్ మనం ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. మ్యాండేటరీ సేవింగ్స్ వచ్చేసి 70,760 రూపాయలు, అలాగే ఇతర పొదుపులు వచ్చేసి 720 రూపాయలు, అండ్ అలాగే షేర్ క్యాపిటల్ వచ్చేసి 100 రూపాయలు. ఇది మనము సెలెక్ట్ చేసాము, ఎంటర్ చేసాము. ఇంకొక మెంబర్ చూపిస్తున్నా చూడండి. అదర్ మెంబర్ మ్యాండేటరీ సేవింగ్స్ 70,760 రూపాయలు, తర్వాత అదర్ సేవింగ్స్ 720 రూపాయలు, అండ్ తర్వాత షేర్ క్యాపిటల్ 100 రూపాయలు. సోషల్ క్యాపిటల్ ఫండ్ వచ్చేసి ఎస్డిఎఫ్ అయితే సోషల్ డెవలప్మెంట్ ఫండ్ అయితే 0 అనమాట. సో ఇది ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తున్నాను. సో కన్ఫర్మేషన్ అడిగితే సబ్మిట్ చేసాము. సబ్మిట్ చేసిన తర్వాత ఇప్పుడు మనము నెక్స్ట్ వెళ్ళవలసింది నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి లోన్స్. ఇదే మెంబర్స్లో లోన్స్ తీసుకుంటాం అనమాట. లోన్స్ సెలెక్ట్ చేయగానే మనకిలా అంటే ఇది కూడా లోన్స్ కూడా 30th సెప్టెంబర్ వరకే తీసుకుంటాం. ప్రతి 30th సెప్టెంబర్ వరకే మనము తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా మెంబర్స్ ఓపెన్ అవుతారు. ఇక్కడ వీళ్ళకి లోన్స్లో అంతర్గత అప్పు మాత్రమే ఉందన్నమాట. అంతర్గత అప్పు, గ్రామ సంఘం అప్పు, అంతర్గత అప్పు, బ్యాంక్ లింకేజ్, స్త్రీనిధి ఇతరాలు ఉంది కదా, ఇందులో వీళ్ళు అంతర్గత అప్పులు ఇచ్చుకున్నారనమాట. సో అది నేను 9 మెంబర్స్కి అయితే అంతర్గత అప్పు ఉంది, కానీ మీకు ఒక ఇద్దరిని మాత్రమే చూపిస్తాను. లోన్ నెంబర్ వచ్చేసి అంటే ఎన్ని లోన్ అని చెప్పేసి అడుగుతుంది. సో అది మనము లోన్ నెంబర్ అక్కడ ఇచ్చేయాలన్నమాట. నేనైతే 1 ఇచ్చేసాను. ఆ తర్వాత లోన్ పర్పస్ దేనికోసం వీళ్ళు తీసుకున్నారు అనేసి మనం ఇక్కడ సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. అగ్రికల్చర్ బేస్డ్ ఏంటనేది మనము దానికి సంబంధించినటువంటి తీసుకోవాల్సి ఉంటుంది. తీసుకున్న తర్వాత ఇక్కడ లోన్ సబ్ పర్పస్, తర్వాత లోన్ శాంక్షన్ అమౌంట్ ఎప్పుడు అనేది మనము ఇవ్వవలసి ఉంటుంది. అమౌంట్ తర్వాత డేట్, శాంక్షన్ డేట్ అంటే లోన్ శాంక్షన్ డేట్ కూడా మనం ఇవ్వాల్సి ఉంటుంది. అంటే స్టార్టింగ్ నుంచి 30/9/2024 వరకు ఎంతైతే అప్పు నిలువ ఉందో దాన్ని ఇక్కడ మనము శాంక్షన్ డేట్ కింద ఇక్కడ మనము అమౌంట్ కింద చూపిస్తామన్నమాట. ఇది ఈ మంత్లోనే మనము చూపిస్తామన్నమాట. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తున్నాను. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వీళ్ళు 24 తీసుకుంటున్నారు, 2% తీసుకుంటున్నారు ఈ సంఘం వాళ్ళు. అలాగే నెంబర్ ఆఫ్ ఈఎంఐస్ వచ్చేసి 20 ఇన్స్టాల్మెంట్స్లో క్లోజ్ చేసుకుంటారనమాట. చాలా బాగా రన్ అవుతూ ఉంటుంది అనమాట ఎస్హెచ్జి. సో మిగతా ఆప్షన్స్ అయితే మనం ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే అవుట్ స్టాండింగ్, తర్వాత ప్రిన్సిపల్, ఇంట్రెస్ట్ అంతా మనం ఇప్పుడు ఏమి ఇవ్వము, నెక్స్ట్ మంత్లో చేస్తామన్నమాట లైవ్ చేసేటప్పుడు. సో ఇప్పుడైతే మనం సబ్మిట్ చేస్తున్నాము. సబ్మిట్ చేసిన తర్వాత చూడండి, ఇంతవరకు ఇచ్చేసి మనం సబ్మిట్ చేస్తాము. చేసిన తర్వాత నెక్స్ట్ కన్ఫర్మేషన్ అడిగిన తర్వాత కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత మనము నెక్స్ట్ ఇంకొక మెంబర్ అయితే ట్రాక్టర్ ట్రయల్ అనమాట. సర్వీసెస్కి వెళ్ళండి, అక్కడ నుంచి ట్రాక్టర్ ట్రయల్ తీసుకోండి. ఈమె ఇక్కడ 1,70,000 రూపాయలు అయితే తీసుకుందనమాట. సో లోన్ శాంక్షన్ డేట్ వచ్చేసి ఈ మంత్ ఆఫ్ సెప్టెంబర్ 4th ఎస్హెచ్జి మీటింగ్ అనమాట. ఆ డేట్ ఇస్తున్నాను. తర్వాత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 24 తీసుకుంటున్నాము. ఆ తర్వాత ఈఎంఐస్ వచ్చేసి 20 తీసుకుంటున్నాము.
ఇక్కడ మనము లోన్ శాంక్షన్ డేట్ ఇవ్వగానే నెక్స్ట్ ఈఎంఐ డేట్ అనేది ఇస్తుంది అనమాట. సో మనం ఇచ్చేటువంటి ఈఎంఐస్ని బట్టి ప్రిన్సిపల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంతా కూడా క్యాలిక్యులేషన్ చేసుకుంటుంది. అది మనం నెక్స్ట్ చేస్తాము. ఇప్పుడు ఇంతవరకు మాత్రమే ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి మనము ఇప్పుడు సబ్మిట్ బటన్ క్లిక్ చేయవలసి ఉంటుంది అనమాట. ఆ తర్వాత కన్ఫర్మేషన్ ఇచ్చేసి నెక్స్ట్ లోన్స్ వచ్చేసి మనకు బ్యాంక్ లింకేజ్ కదా. సో బ్యాంక్ లింకేజ్ అయితే మనం ఇక్కడ తీసుకుందాము. లోన్స్లో మెంబర్ వారీగా బ్యాంక్ లింకేజ్ అనేది ప్రజెంట్ 30th September 2024కి ఎంత అవుట్ స్టాండింగ్ ఉందో ఆ అవుట్ స్టాండింగ్ వివరాలను మెంబర్ వారీగా తప్పకుండా ఎంటర్ చేయవలసి ఉంటుంది. నేను ఇక్కడ ఒక మెంబర్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. మెంబర్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి పర్పస్ ఆఫ్ లోన్, తర్వాత పర్పస్ ఆఫ్ లోన్ అడుగుతుంది, లోన్ అకౌంట్ నెంబర్ అడుగుతుంది, ఎన్నో లోన్ అని అడుగుతుంది. ఆ తర్వాత మనకి లోన్ శాంక్షనింగ్ డేట్ ఇచ్చేయాలి. లోన్ శాంక్షన్ డేట్ తర్వాత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఆ తర్వాత నెంబర్ ఆఫ్ ఈఎంఐస్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 12% వేస్తున్నాను. ఆ తర్వాత నెంబర్ ఆఫ్ ఈఎంఐస్ లేదా వాయిదాలు తీసుకుంటేనేమో 45 తీసుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళు 30,000 రీపేమెంట్ చేస్తున్నారు కాబట్టి దానికి సరిపడా 45 ఇన్స్టాల్మెంట్లు అయితే వేసేసి ఇంకా ఇంతవరకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి నేను ఇక్కడ సబ్మిట్ చేస్తున్నాను. సో మీరు కూడా అలాగే ప్రతి లోన్ నేను అంతర్గత అప్పులు అండ్ బ్యాంక్ లింకేజ్ మాత్రమే ఎంటర్ చేశాను. మీకు ఆ మెంబర్ వారీగా మిగతా అప్పులు, శ్రీనిధి అప్పులు కావచ్చు, వివో అప్పులు కావచ్చు, ఇతర శ్రీనిధి అప్పులు, సిఏఎఫ్ అప్పులు, ఎలాంటి అప్పులున్నా సరే మీరు ఖచ్చితంగా మెంబర్ వారీగా ఒక రికార్డికల్గా చాలా నీట్గా రాసుకొని ఎంటర్ చేస్తే రికార్డు మాన్యువల్గా ఉంటుంది అండ్ ఆన్లైన్లో కూడా ఉంటుంది అనమాట. సో తప్పకుండా రికార్డ్ రాసిన తర్వాతనే మీరు ఇలా ప్రతి అప్పును ప్రతి మెంబర్ వారీగా అంటే తీసుకున్న మెంబర్ వారీగా ఖచ్చితంగా ఎంట్రీ చేయండి. సో దిస్ ఈజ్ లోన్స్ ఫర్ మెంబర్ వైజ్. ఓకే, నెక్స్ట్ మనము ఎస్హెచ్జికి వెళ్తాము. మళ్ళీ మనము బ్యాక్ వచ్చేసి ఇక్కడ ఎస్హెచ్జి తీసుకుంటాము. ఎస్హెచ్జిలో మనకి 5 టైప్స్ ఉంటాయి అనమాట, 5 షీట్స్. ఒకటి రిసీట్స్, బారోయింగ్స్, బిఎల్ బారోయింగ్స్, ఆ తర్వాత పేమెంట్స్, కన్ఫర్మేషన్. సో ఫస్ట్ రిసీట్స్ తీసుకుంటే క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. నేను క్యాష్, బ్యాంక్ బ్యాలెన్స్ అలాగే ప్రాఫిట్ ఇచ్చేసి సబ్మిట్ చేశాను. ఆ తర్వాత సెకండ్ వచ్చేసి మనకి బారోయింగ్స్ అనమాట. బారోయింగ్స్లో మనకి ఎలాంటి అప్పు వీళ్ళకి లేదు కాబట్టి రీపేమెంట్ చేసేటువంటి పరిస్థితులు లేదు కాబట్టి నేను ఇక్కడ ఇది స్కిప్ చేసేస్తున్నాను. మీకుంటే మీరు ఖచ్చితంగా ఈ ఆప్షన్లో మీరు ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత బ్యాంక్ లింక్కి సంబంధించినటువంటి లోన్స్, బారోయింగ్స్ మనము ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఇచ్చేద్దాము. లోన్ అకౌంట్ నెంబరు, లోన్ డేట్, శాంక్షన్ డేట్, తర్వాత నెక్స్ట్ ఈఎంఐ డేట్, ఆ తర్వాత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఈఎంఐస్ మనం ఇంతకుముందు మెంబర్ వారికి అయితే ఇలా ఇచ్చామో ఇక్కడ ఎస్హెచ్జి కూడా మనం ఇక్కడ ఇవ్వవలసి ఉంటుంది అనమాట. సో మీరు ఇక్కడ ఎంత క్లియర్గా, ఎంత క్లారిటీగా రాసుకొని ఎంటర్ చేస్తే మీకు అంత పర్టికులర్గా పర్ఫెక్ట్గా అనేది అవుతుంది అనమాట. సో ఇక్కడ నేను ఇచ్చేసి సబ్మిట్ చేసేస్తున్నాను. చూడండి, మనము సబ్మిట్ క్లిక్ చేద్దాం. సో సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత వన్స్ మన కన్ఫర్మేషన్ అడుగుతుంది, కన్ఫర్మ్ చేద్దాం. కన్ఫర్మేషన్ తర్వాత రికార్డు సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయిపోయింది. నెక్స్ట్ మనము తీసుకుంటే ఇప్పుడు మనము 4th ఆప్షన్ వచ్చేసి మనకి పేమెంట్స్ అనమాట. ఇక్కడ మన పేమెంట్స్ వివో అకౌంట్ నెంబర్ అడుగుతుంది. సో షేర్ క్యాపిటల్ ఎంటర్ చేశాను. తర్వాత మ్యాండేటరీ సేవింగ్స్ అండ్ వివో సేవింగ్స్ వచ్చేసి 12,600. ఆ తర్వాత అదర్ సేవింగ్స్ వచ్చేసి 7,200. సో ఎస్హెచ్జి నుంచి మనము పేమెంట్ చేసామన్నమాట. సో వన్స్ ఇవి ఎంటర్ చేసిన తర్వాత మనం ఇక్కడ సబ్మిట్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ కన్ఫర్మేషన్, తర్వాత రికార్డ్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయిపోయింది అన్నది. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి కన్ఫర్మేషన్. ఇక్కడ లయబిలిటీస్ చూడండి, అంటే బాధ్యతల్లో మీరు ఏమేమైతే ఎంటర్ చేశారో అవన్నీ చెక్ చేసుకొని 16,43,541 రూపీస్ అయితే మనకి ఇక్కడ వచ్చిందనమాట టోటల్ అమౌంట్. ఆ తర్వాత అసెట్స్లో చూద్దాము. అసెట్స్లో కూడా చూడండి 16,43,541 వచ్చిందనమాట, సేమ్ వచ్చింది. సో ఇవి ఈక్వల్గా వస్తేనే సబ్మిట్ అవుతుంది, లేదంటే మాత్రం సబ్మిట్ కాదు. సో ఒకసారి అన్ని వన్స్ క్లియర్గా నేను చెక్ చేసుకున్న తర్వాత యాక్చువల్ ఒకటి మిస్టేక్ పోయింది. ఆ మిస్టేక్ పోయిందని కూడా సీసీ లాగిన్లో ఎలా ఎడిట్ చేయాలో కూడా చూపిస్తాను. బట్ ఇప్పుడైతే మీకు నేను కరెక్షన్ తర్వాత చేసిందనమాట. చూడండి, ఇక్కడ మనం సబ్మిట్ చేస్తున్నాము. చేయగానే మనకి కన్ఫర్మేషన్ అడుగుతుంది. కన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఇచ్చిన తర్వాత రికార్డ్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయిపోయింది అనమాట. సో దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్. ఒకసారి మిస్టేక్ అని చెప్పిన కదా, సీసీ లాగిన్కి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ సెల్ఫ్ అకౌంటింగ్ అనే యాప్ అనే ఆప్షన్ ఉంటుంది. తర్వాత మనకి ఎస్హెచ్జికి సంబంధించిన రోల్ బ్యాక్ ఎడిట్ ఉంటుంది, మెంబర్ వారికి ఎడిట్ ఉంటుంది. సో అది చేసుకున్నాను. అది చేసిన తర్వాత ఎడిట్ అయిన తర్వాత మళ్ళీ మనము బ్యాక్ వచ్చేసి మళ్ళీ సీసీ లాగిన్కి వచ్చేసి సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ మనం అప్రూవల్ ఇవ్వవలసి ఉంటుంది అనమాట. వివో సెలెక్ట్ చేసుకుంటాము.
ఆ కన్సర్న్డ్ వివో సెలెక్ట్ చేసుకుంటాము. లాగిన్ అయిన తర్వాత ఎస్హెచ్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూడండి ఎస్హెచ్ వచ్చేస్తుంది. మనం ఏమేమి డేటా అయితే ఎంటర్ చేసామో అది మొత్తం కూడా మనకి క్లియర్గా వచ్చేస్తుంది అనమాట. లాస్ట్ మనము స్వైప్ చేస్తూ ఉంటే కనుక మనకి ఇలా చూడండి అప్రూవ్ అనేది ఇచ్చేస్తున్నాను. మిస్టేక్ ఉంటే రిజెక్ట్ కొట్టండి, లేదంటే అప్రూవ్ చేయండి. అప్రూవ్ చేసి అప్డేట్ బటన్ మీద అయితే క్లిక్ చేయగానే చూడండి ఆర్ యూ షూర్ టు సబ్మిట్ అని అడుగుతుంది. ఎడిట్ చేయడానికి లేదు మరి అని అడుగుతుంది అనమాట. సో ఇచ్చేసాను సక్సెస్ఫుల్గా. సబ్మిట్ అనేది ఓకే అని ప్రెస్ చేశాను. సక్సెస్ఫుల్గా అయితే మనకి వివో అనేది అప్రూవ్ అయితే ఎస్హెచ్జి అయితే అప్రూవ్ అయితే అయిందనమాట. సో రిపోర్ట్స్లో కూడా ఇక్కడ కింద ఉంటుంది మీకు సెల్ఫ్ అకౌంటింగ్ రిపోర్ట్స్ అని చెప్పేసి అక్కడ చెక్ చేసుకోండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.